సో హలో గైస్, మనం ఈ వీడియోలో లైట్ గేమింగ్ పీసీ బిల్డ్ చేయబోతున్నాం. దానికోసం మనం AMD Ryzen 5600 GT ప్రాసెసర్ చేస్తున్నాం. ఇది 13,000 పడుతుంది. ఇందులో ఇంటర్గ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, రేడియోన్ది. దానివల్ల మనం వితౌట్ GPU లేకుండానే గేమ్స్ ఆడుకోవచ్చు. లైట్ గేమ్స్ అంటే GTA 5 అలాంటి గేమ్లు కూడా 40-30 FPS ఆడుకోవచ్చు. ఆ గేమ్స్ అంత పెద్ద FPS రావు, మీడియం గేమ్స్ ఆడుకోవచ్చు. దీనికోసం మనం మదర్ బోర్డ్ తీసుకున్నాం. MSIది B415 మదర్ బోర్డు, A Pro Max 2. ఈ మదర్ బోర్డులో మీకు బేసిక్ మదర్ బోర్డు కాబట్టి బాగుంటుంది. 2 డిస్ప్లే పోర్ట్లు వస్తాయి. దీంట్లో మీకు గ్రాఫిక్ కార్డ్ ఫీచర్లు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇది 4,480 పెట్టుకోవాలి, 4,500 అనుకోండి పడుతుంది. ఇది ర్యామ్ విషయానికి వస్తే మీరు 8GB తీసుకోవచ్చు. కాకపోతే హీట్ సింక్ ఉండేది తీసుకోండి. హీట్ సింక్ ఉండేది తీసుకుంటే మీకు 8GB ర్యామ్ వచ్చి మీకు 500 వరకు పడుతుంది. 500 వరకు పడుతుంది 8GB ర్యాము. ఇది మాదిగా ఇది ఉంది కదా, XPG ర్యామ్, ఇది 8GB ర్యామ్. ఇది మీకు 500 పడుతుంది. హీట్ సింక్ వల్ల ఏమంటే మీరు గేమ్స్ ఆడినా ఏమన్నా ప్రోజెక్ట్ చేసినా కూడా కొంచెం స్పీడ్గా ఉంటుంది. మీరు గేమ్ ఆడడం మామూలు వర్క్ అనుకుంటే మామూలు ర్యామ్ కూడా తీసుకోవచ్చు. అది మీకు 1000 రూపాయల్లో దొరికిపోతుంది. గేమ్ ఆడాలనుకుంటే మాత్రం లేదు, ఏమన్నా చిన్న గ్రాఫిక్ అంటే ఫోటోషాప్ లాంటి ఆపరేట్ చేయాలంటే 16GB తీసుకోండి, 2,500 వచ్చేసింది. ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే MVM. నేను ఇప్పుడు బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి 256GB MVM తీసుకుంటున్నాను. మీకు డబ్బులు ఉంటే అంటే ఒక 1000 రూపాయలు 500 పెంచాలంటే ఎక్కువ 500GB తీసుకోండి. నేనైతే ప్రస్తుతానికి బడ్జెట్ని బట్టి 250GB తీసుకున్నాను. ఇది జెబ్రానిక్ది. ఇది 900 MBS స్పీడు. ఈ స్పీడ్ వింటూ మీకు రేట్లు మారుతూ ఉంటుంది. అందువల్ల MVM ఎంత అంటే ఇది చూడండి, ఇది వచ్చి WD గ్రీన్ది, ఇది కంపెనీది కాబట్టి 3,200 MBS స్పీడ్ వస్తుంది స్టోరేజ్. ఇది 500GB కాబట్టి 2,800 పడుతుంది. ఇది తీసుకోవచ్చు. దాని తగ్గట్టుగా నేను పవర్ సప్లై తీసుకున్నాను. 400 వాట్స్ పవర్ సప్లై తీసుకున్నాను. మనకి అంత అవసరం లేదు, అయినా కూడా 400 వాట్స్ కన్నా తక్కువ పవర్ సప్లై నాకు దొరకలేదు. ఇది కంపెనీ నుంచి వస్తుంది, యాంటీ స్పోర్ట్స్ కంపెనీ నుంచి. దానివల్ల ఈ పవర్ సప్లై నేను తీసుకుంటున్నాను. అన్ని కంపెనీ తీసుకుంటే కొంచెం గ్యారంటీ ఉంటుంది కాబట్టి నేను ఈ పవర్ సప్లై సెలెక్ట్ చేస్తాను. 400 వాట్స్ని. ఇది మీకు 1000 రూపాయలు దాకా పడవచ్చు, 1070 రూపాయలు దాదాపుగా. మొత్తాన్ని తీసుకుంటే 22,700 రూపాయలు పడింది మనకి. దానిలో ఏం చేస్తాం మనం, ప్రొసెసర్ వచ్చి 5600 GT తీసుకున్నాం. మదర్ బోర్డు MI తీసుకున్నాం. గేమింగ్ యాప్ వీడియో ఎడిటింగ్కి కనీసం 16GB ర్యామ్ కంపల్సరీ. ఇంకా స్టోరేజ్ అంటారా, మీరు పెంచుకుంటే మంచిది. ఇంకా ఫ్యూచర్లో మీకు కావాలంటే పెంచుకోవచ్చు, ఎందుకంటే విండోసే మీకు జాస్తిగా పడిపోద్ది. అందుకోసం పవర్ సప్లై మనం మామూలుగా తీసుకున్నాం 400. ఇది ఆప్షనల్ బ్రో. ఇది వచ్చి క్యాబినెట్ విత్ 8GB ఫ్యాన్తో వస్తుంది. బాగా చూడడానికి లుక్లో ఉంటుంది. మీకు అన్ని మదర్ బోర్డులు సపోర్ట్ ఉంటుంది. ఇందులో మీరు ఫ్యూచర్లో గ్రాఫిక్ కార్డ్ కూడా యాడ్ చేసుకునేంత స్పేస్ ఉంటుంది కాబట్టి ఈ క్యాబినెట్ మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఇది 2,000 దాకా పడుతుంది. మీకు కావాలంటే 500 1000 రూపాయల క్యాబినెట్ కూడా వస్తుంది. మీరు ఒక 1000 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారనుకుంటే ఇది తీసుకోవచ్చు. మంచి క్యాబినెట్ 2,000 దాకా వస్తూ ఉంది మీకు, విత్ 8GB ఫ్యాన్తో. మీరు కావాలంటే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు. ఈ అన్ని లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కావాలంటే మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. గైస్, ఇది ఈ పీసీ బిల్డ్ విషయానికి వస్తే మీరు మీడియం నార్మల్ గేమ్స్ అన్నీ దీంట్లో ఆడుకోవచ్చు. 30-40 FPS దాకా వస్తాయి. మీకు ఎక్కువ ఇంకా గేమ్స్ ఆడాలంటే మీరు దీనిలో గ్రాఫిక్ కార్డ్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో గ్రాఫిక్ కార్డులు కూడా ఏమంటే మీరు దాదాపుగా మంచి గ్రాఫిక్ కార్డ్ దాకా యాడ్ చేసుకోవచ్చు. ఎలాంటి గ్రాఫిక్ కార్డ్ అంటే మీరు సపోజ్గా చెప్పాలంటే 10,000 లోపల 1650 ఆ గ్రాఫిక్ కార్డ్ కానీ 3050 అలాంటి గ్రాఫిక్ కార్డ్ కూడా మీరు యాడ్ చేసుకొని ఇంకా ఫ్రేమ్ రేట్లు పెంచుకోవచ్చు. ఎందుకంటే మీరు గ్రాఫిక్ కార్డ్ ఆన్ చేస్తే గేమ్ పర్ఫార్మెన్స్ ఇంకా జాస్తిగా పెరిగిపోతుంది. ఇది నేను ఈ వీడియోలో తక్కువ బడ్జెట్ అనేసి చేశాను. 24,000 25,000 ఇవ్వండి, 25,000 చేశాను. మీరు గ్రాఫిక్ కార్డు ఎట్లా ఆఫర్స్ వస్తుంటాయి, 10,000 మాదిగా గ్రాఫిక్ కార్డ్ చేసినా కూడా మీకు ఎక్కువ గేమింగ్ వీడియో ఎడిటింగ్ పనికి వస్తుంది. ఎలా ఉందో మీరు కమెంట్స్ చెప్పవచ్చు.
డిస్క్రిప్షన్లో అన్ని లింకులు ఇవ్వబడుతున్నాయి.